ఒక హస్బెండ్ పెళ్ళయిన తర్వాత తన వైఫ్ కోసం ఒక పాట పాడితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మన రమణ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ నా జీవితంలోకి వచ్చావే సందమామ మల్లి పూల మాలను పెట్టి కుందనమ్మ మత్తులోకి దించేసావే వెన్నెలమ్మ కళ్ళ ముందుకొచ్చావే మనసు కొల్లగొట్టావే మనసులోకి వచ్చావే మయమరిపించావే చేతిలోన సేయేసి సిగ్నలే ఇచ్చావే అడుగులోన అడుగేసి నన్ను నమ్ముచ్చావే అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ నా జీవితంలోకి వచ్చావే సందమామ చూసినానే నా మనసులో చోటిచ్చినానే నీ వంపు సొంపు చూపినావే నాలో ప్రేమను పెంచేసినావే బొమ్మ పుట్ట బొమ్మ నా వెన్నెల్లో జాబిల బొమ్మ బొమ్మ పుట్ట బొమ్మ నా ప్రాణం నువ్వేలే అందమైన పుట్ట బొమ్మ కుందనమ్మ నా జీవితంలోకి వచ్చావే సందమామ నన్ను ప్రాణంగా ప్రేమించినావే ఇంట్లో మనలెన్నో పడ్డావే ధైర్యంగా ముందుకొచ్చావే నన్ను దక్కించుకున్నావే అమ్మా కుందనమ్మ నీతో కలకాలం ఉంటానులేమ్మా అమ్మా కుందనమ్మ నా జీవం నువ్వేలే అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ నా జీవితంలోకి వచ్చావే సందమామ మల్లి పూల మాలను పెట్టి కుందనమ్మ మత్తులోకి దించేసావే వెన్నెలమ్మ అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ నా జీవితంలోకి వచ్చావే సందమామ. బ్యూటిఫుల్ లిరిక్స్ తో మీరు మీ వైఫ్ కోసం పాడిన ఈ పాట వాస్ అమేజింగ్ అండి, అమేజింగ్ అమేజింగ్. మరి ఈ పాట కుందన గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా పాడారు. యాక్చువల్గా అయితే బర్త్డే అనమాట. సో మార్నింగ్ ఎలాగే చెప్పాను, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ప్రాణంగా ప్రేమించినావే ఇంట్లో మనలెన్నో పడ్డావే ధైర్యంగా ముందుకొచ్చావే నన్ను దక్కించుకున్నావే. అది 100కి 100% అండి. నిజంగా తన ఇంట్లో కావచ్చు, లేకపోతే మా సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే చాలా చోట్ల కూడా ఎన్నో అవమానాలు పడి సో గట్టిగా అనుకుందనమాట, ఎలా అయినా తన నేను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంది కాబట్టి నిజంగా సాధించింది. సో హ్యాపీగా ఉన్నాం. సో లైఫ్ లాంగ్ కూడా ఎలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా. అలాగే రీసెంట్ గా ఐ థింక్ యు ఆల్సో బీన్ బ్లెస్డ్ విత్ అ బేబీ. అవును మేడం. ఎక్కడ బాబు ఎక్కడ? హలో, ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూసి కన్ఫ్యూజ్ అవుతున్నాడు రా, డ్రెస్ నిన్ను చూసి. హలో పేరు, అరే చూసారా? అరే హాయ్, సిగ్గుపడుతున్నాడు, అది మ్యాటర్. సిగ్గుతో తలదించుకుంటున్నాడు నిన్ను చూడలేకాడు. నాన్న ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. సో కుందన గారు, మరి ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? ఫ్యామిలీలో అంతా బాగుందా? లవ్ మ్యారేజ్ అంటే అబ్బాయి అవని అమ్మాయి అవని రెండు సైడ్ నుంచి ఉంటది. తన వాళ్ళ పేరెంట్స్ నుంచి తనకి ప్రెజర్, నా పేరెంట్స్ నుంచి నాకు ప్రెజర్. ప్రెజెంట్ అందరూ హ్యాపీ, మేము కూడా హ్యాపీ. హ్యాపీ ఎందుకంటే ఈయన వచ్చేసాడు కాబట్టి, అంతే కదా?
సో ఇంద్రనీల్ గారు, రమణ గారు అయితే వైఫ్ గురించి ఎంత అద్భుతమైన పాట పాడారు. మీరు మేఘ్న గారి గురించి పాట మాట. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. మేఘ్న గారు ఎలా అనిపించింది సార్ ఈ పాట పాడేటప్పుడు? మిగతా వాళ్ళందరికీ పెద్ద పెద్ద సింగర్స్ అవసరం ఉంటుందేమో సినిమాలకి వాటన్నిటికి, కానీ నాకైతే సింగర్ మా ఆయనేనండి. ఎందుకునంటే ఆల్ దిస్ 20 years నాకు నిద్ర రాకపోయినా పాట పాడతారు, నేను సాడ్ గా ఉన్నా నా కోసం పాట పాడతారు. సో అకార్డింగ్ టు మీ హీఈస్ ద బెస్ట్ సింగర్, హీఈస్ మై బెస్ట్ ట్రావెల్ పార్ట్నర్. సో ఫర్ మీ హీఈస్ ద బెస్ట్ సింగర్. యాక్చువల్ గా మేఘనాక చాలా మంచి సింగర్. ఒక్క పాట పాడించండి అప్పుడు. నిలిచేదాకా తోడుగా వీచే గాలి, మెరిసే తారలు సాక్షిగా నువ్వు కావాలి అమ్మా, నన్ను వీడొచ్చే అమ్మా. నేను పాడితేనే అవి డాన్స్ చేస్తాయి అన్నమాట. ఇందిరా పాడినా కూడా అవి డాన్స్ చేయవు. సో నా పిల్లలు, ఆల్ మై బర్డ్స్, దే డాన్స్ ఓన్లీ టు మై సాంగ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మరి మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ నాటీ కపుల్. సిద్ధు గారు, విష్ణు గారి గురించి ఒక పాట. నీలాలాకసం ఆ నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే. ఏంటి విష్ణు, ఏంటి ఆనంద బాష్పాలు? సో ఈ రోజు ఇంతమంది ముందు ఇలా పాడుతూ ఉంటే నాకు ఏదో కొంచెం చాలా స్పెషల్ గా అనిపించింది నాకు. సో మరి ఇటువైపు సాయి కిరణ్ గారు. నేను కూడా నువ్వయ్యా నా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. మహేశ్వరి అండ్ శివ గారు. మహి వర్షన్ నా వర్షన్ రెండు నేనే పాడుతున్నా. డన్. దుర్మార్గుడా, అనగరానిది ఏమిటి ఉంది తెలుపవా జరగా, మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు, కుద్నా గారు. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో అప్పారావు గారు మొదలు పెడదావా? అలా కాదు, నేను పాడితే జనాలు ఉంటారో పారిపోతారో. మేము ఉంటాము, పారిపోయినా మీరు పాడాలి. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లు, నీ పైట కొంగి దారిందే పడుచు పిల్ల, గడుచు గడుచు పిల్ల, గడుచు గడుచు పిల్ల. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజు. పచ్చగడ్డి చచ్చిపోతుంటా. కొంగు జారితే ముందు కొంటి కుర్రోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. కొంగు జారితే ముందు కొంటి కుర్రోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. పడు పడు. నీ కొప్పులోను బంతి పువ్వులు మొలుస్తున్నవి. నువ్వు ఆగిపో అమ్మా, మొత్తమే పాడు. ఒప్పులోన మల్లె పూలు పలుస్తున్నవి, చెప్పలేని ఊసులేమో చెప్పుతున్నవి. ఊసులెన్ని చెప్పినా ఊరుకోవది, ఆశలై బాసలై అంటుకుంటవి. పచ్చగడ్డ అందుకో, పచ్చగడ్డ అందుకో. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లు,
నీ పైట కొంగి జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ముందు కొంటె కుర్రోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. It has been such a beautiful sight. Thank you to all of you. So Indija garu, final ga few words from you. ఐఎమ్ అబ్సల్యూట్లీ మూవ్డ్ అండి. ఒక్కొక్కరి ఆ ప్రేమ చూసి వాళ్ళు పాడిన పాటలకి వీళ్ళు ఎమోషనల్ అవ్వడం చూసి ఐఎమ్ అబ్సల్యూట్లీ మూవ్డ్ అన్న. ఐ జస్ట్ లవ్ ద సెగ్మెంట్. అంత బ్యూటిఫుల్ గా నేను వీళ్ళ అందరితో కనెక్ట్ అయిపోయాను. సూపర్ అండి. Thank you so much.